హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ అనగనగా. సుమంత్ చాలా రోజుల తర్వాత ఒక కీ రోల్ ప్లే చేసిన సినిమా ఇది. ఈటీవీ విన్ యాప్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయింది ఈ సినిమా. సో, క్లాస్ సినిమాలకి దట్టు ఒక సబ్టిల్ పెర్ఫార్మన్స్‌తో చేసే క్యారెక్టర్స్‌కి సుమంత్ పెట్టింది పేరు. అంటే తన మూవీస్ 'గోదావరి' గాని, లేదంటే 'సత్యం' గాని చాలా మంచి రిపీట్ వాల్యూ ఉంటుందన్నమాట. అలాంటి సినిమాలు సుమంత్ కెరీర్‌లో చాలా ఉన్నాయి. అలాంటి సినిమానే ఈ 'అనగనగా'. సో, ఈ సినిమా ప్రిమైస్ అయితే ఖచ్చితంగా కొన్ని పాత సినిమాలను గుర్తు చేస్తుంది. లైక్ 'తారే జమీన్ పర్', 'పసంగా 2' అండ్ 'సర్' సినిమాలని ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. అయితే వాటికి భిన్నంగా ఈ సినిమా నిలిపేది ఈ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ అనమాట. సో, ఈ 'అనగనగా' సినిమా పర్స్పెక్టివ్ వచ్చి కంప్లీట్‌గా ఒక ఫాదర్ సన్ బాండింగ్ త్రూ ఎలివేట్ అవుతూ ఉంటుంది. అది ఈ సినిమాకు ఒక ఫ్రెష్‌నెస్‌ని యాడ్ చేసింది. సో, బేసిక్‌గా ఈ చిత్రం విద్యా వ్యవస్థ పైన, అలాగే పేరెంట్స్ థాట్ ప్రాసెస్ పైన, అలాగే పిల్లలు తీసుకుంటున్న ప్రెషర్ మీద బేస్ చేసుకున్న సినిమా అనమాట. అంటే రోజు రోజుకి మారుతున్న ఈ విద్యా వ్యవస్థ పిల్లల మీద ఎలాంటి ప్రెషర్‌నిస్తుంది, ఆ ప్రెషర్‌ని అర్థం చేసుకోకుండా పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎలా ఫోర్స్ చేస్తున్నారు, దానివల్ల పిల్లల మైండ్ సెట్ అనేది ఎలా దెబ్బతింటుంది, అలాగే దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఈ సినిమాలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో, పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సుమంత్ మరోసారి టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అతను పోషించిన వ్యాస్ సార్ అనే క్యారెక్టర్ చాలా రిలేటబుల్‌గా ఉంటుంది. అంటే కొన్ని పాత క్యారెక్టర్‌లను అయితే ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. స్పెసిఫిక్‌గా 'తారే జమీన్ పర్'లో అమీర్ ఖాన్ పోషించిన నికుంబ్ మాస్టర్ అనే క్యారెక్టర్‌ని ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. కానీ దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ చిన్న ఆ ఛాయలైతే కనిపిస్తాయి. బట్ ఆ రోల్‌ని సుమంత్ పెర్ఫార్మ్ చేసిన విధానం, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్‌లో మేజర్ రివల్యూషన్ జరిగిన తర్వాత సుమంత్ పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఆ స్పెసిఫిక్ ఫేస్‌లో సుమంత్ నటుడిగా తన సత్తాను ఘనంగా చాటుకున్నాడని చెప్పాలి. నెక్స్ట్ ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్లే చేసిన కాజల్ చౌదరి గురించి మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు, ఒక బిహారీ అమ్మాయి అనేది ఆ అమ్మాయి ప్రొఫైల్ సెర్చ్ చేస్తే తప్ప తెలియలేదు. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయిగా అంత అందంగా, చక్కగా ఒదిగిపోయింది ఆ అమ్మాయి. అక్కడక్కడ చిన్న చిన్న లిప్ సింక్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా బట్ ఆ ఎమోషన్స్‌ని అమ్మాయి ప్లే చేసిన విధానం గాని, ఆ కళ్ళతో భావాలు పలికించిన విధానం గాని చాలా నేచురల్‌గా ఉంది. స్పెసిఫిక్‌గా ఆమె తెలుగు అమ్మాయిలా చాలా బాగా ఒదిగిపోయింది. రామ్ అనే క్యారెక్టర్ ప్లే చేసిన విహర్ష్ యాదవల్లి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. దట్టు ఆ ఫాదర్‌తో బాండింగ్ సీక్వెన్సెస్ గాని ఇవన్నీ కూడా 'జెర్సీ' సినిమాని అక్కడక్కడ గుర్తు చేస్తాయి. బట్ అతను ప్లే చేసిన ఒక ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దట్టు కొంచెం భయపడుతూ పెర్ఫార్మ్ చేయాలి. అంటే స్టేజ్ ఫియర్‌ని ఎగ్జిబిట్ చేస్తూనే అట్ ద సేమ్ టైమ్ తనలోని ధైర్యాన్ని బయటకి తీసుకోవాల్సిన ఒక సీక్వెన్స్ క్లైమాక్స్‌లో వచ్చే స్టేజ్ సీక్వెన్స్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు ఆ అబ్బాయి. రాకేష్ రాచకొండని ఇప్పటిదాకా మోస్ట్‌లీ కమెడియన్ రోల్స్‌లో చూసాం అనమాట. బట్ ఈ సినిమాలో మంచి బరువైన పాత్రను ప్లే చేశాడు అతను. ఆ బరువైన పాత్రను చాలా బాధ్యతతో ప్లే చేశాడు. సో, ఒక మంచి కమెండబుల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు రాకేష్. అలాగే శ్రీనివాస్ అవసరాల్లో ప్లే చేసింది నెగెటివ్ క్యారెక్టర్ అయితే కాదు గానీ, అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది, లేదంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఆ ప్రెషర్‌ని పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ మీద ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనేది ఆ క్యారెక్టర్స్‌లో ఎలివేట్ అవ్వడంతో అక్కడ కొంచెం గ్రే షేడ్‌లో అనిపిస్తుంది తప్పితే, బట్ శ్రీనివాస్ అవసరాలు ఒక నెగెటివ్ కానీ లేదంటే ఒక విలనీ క్యారెక్టర్ అయితే కాదు. బట్ ఆ క్యారెక్టర్‌లో చాలా బాగా, ఆ క్యారెక్టర్‌లో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఎక్కడ కూడా గ్రే షేడ్ అనేది కంప్లీట్‌గా వెళ్ళిపోకుండా అట్ ద సేమ్ టైమ్ ఒక పాజిటివ్ క్యారెక్టర్‌గా కూడా కాకుండా కరెక్ట్‌గా బ్యాలెన్స్ మెయింటైన్ చేసాడు శ్రీనివాస్ అవసరాల. సో, అందువల్ల ఆ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. సో, సినిమాటోగ్రఫీ వర్క్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ గాని, ప్రొడక్షన్ డిజైన్ గాని అన్నీ కూడా డీసెంట్‌గా ఉన్నాయి. అంటే ఈ స్థాయి ప్రాజెక్ట్‌కి ఎంత అవసరమో అంతకు మించే కష్టపడ్డారు టీమ్ అంతా కూడా. స్పెసిఫిక్‌గా ఆ ఇల్లు సెటప్ గాని, లేదంటే స్కూల్ సెటప్ గాని ఇవన్నీ కూడా చాలా బాగా కష్టపడ్డారు. చాలా బాగా వర్క్ చేశారు కూడా అదంతా. ఫైనల్లీ డైరెక్టర్ సన్నీ సంజయ్ పనితనం గురించి మాట్లాడుకోవాలి. సో, బేసిక్‌గా ఈ తరహా సినిమాలతో ఒక క్వెషన్‌ని రైజ్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. అంటే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, లేదంటే స్టూడెంట్స్ మీద ప్రెషర్ ఎలా ఉంది, దాని పేరెంట్స్ తీసుకోలేకపోతున్నారు, లేదా స్టూడెంట్స్ తీసుకోలేకపోతున్నారు, లేదా స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటూ చాలా రకరకాల ప్రశ్నలు లేవనెత్తే అవకాశాలు చాలా మందికున్నాయి. అయితే ఈ ప్రశ్నలు లేవనెత్తడం కంటే కూడా దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది చాలా క్రూషియల్. సో, ఈ సినిమాతో సన్నీ సంజయ్ చేసిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఒక సొల్యూషన్ చూపించాడు. అంటే పిల్లలకి చదువు అనేది ఎంత ఆసక్తికరంగా ఉండాలి, ఆసక్తికరంగా ఉండాలంటే ఏం చేయాలి అనే దానికి అతను ఇచ్చిన సొల్యూషన్ ఏదైతే ఉందో అది చాలా కమెండబుల్‌గా ఉంది. అయితే ఈ తరహా సొల్యూషన్ ఇంతకుముందు 'పసంగా 2' అనే తమిళ సినిమాలో చూసాం. సూర్య యాక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశాడు ఆ సినిమాని. సో, ఆ తర్వాత మళ్ళీ ఒక పిల్లల మనస్తత్వాన్ని గాని, లేదంటే వాళ్ళ మైండ్ సెట్‌ని గాని కంప్లీట్‌గా ప్రొజెక్ట్ చేస్తూ దానికి పేరెంట్స్ తీసుకోవాల్సిన కేర్ ఏంటి, దాన్ని ఎలా బయటికి రావచ్చు అనేది ఒక ప్రాపర్‌గా చూపించిన సినిమా అయితే 'అనగనగా'. అయితే ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న సినిమాలో మైనస్ కూడా ఉంది. అంటే ఎక్కడా కూడా పిల్లల స్ట్రగుల్ ఏంటి, అసలు ఎందుకని వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు, వాళ్ళకి ఎదురవుతున్న సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా ఎక్కడ హైలైట్ చేయలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 'తారే జమీన్ పర్'లో ఇషాన్ అవస్థి క్యారెక్టర్ అక్షరాలను సరిగ్గా చదవలేకపోతుంటాడనమాట. సో, అది అతనుకున్న సమస్య. అలాగే 'పసంగా 2'లో కూడా ఆ పిల్లల క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా చదవడానికి చాలా ఇబ్బంది పడి, లేదంటే దానికి రీజన్ ఏంటి, దానికి ఒక స్పెసిఫిక్ కోర్ పాయింట్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇక్కడ రామ్ అనే క్యారెక్టర్ ఎందుకు చదవలేకపోతున్నాడు, అతనికి ఎందుకు ఆసక్తి ఉండట్లేదు, లేదంటే అతను చదవడానికి పడుతున్న ఇబ్బంది ఏమిటి అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. సో, ఆ పిల్లాడి స్ట్రగుల్ అనేది ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల చూపించే సొల్యూషన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. అయితే ఈ తరహా ఎస్టాబ్లిష్‌మెంట్ తాలూకు మైనస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ కనబడ్డాయి. బట్ ఓవరాల్‌గా సుమంత్ పెర్ఫార్మెన్స్ అనేది ఈ మైనస్ పాయింట్స్‌ని కనబడనివ్వకుండా చేసిందనమాట. పట్టించుకోకుండా చేసిందనమాట. సుమంత్ ఎంత సహజంగా నటించారంటే ఆ పాత్రతో మనం ట్రావెల్ చేస్తాం. ఆ పాత్ర ఆలోచన ధోరణిని అర్థం చేసుకుంటాం. ఈ విధంగా చదివితే పిల్లలు ఖచ్చితంగా
అర్థం చేసుకుంటారు కదా! వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చదువుతారు కదా! అనే ఒక థాట్ ప్రాసెస్ మనలో కూడా కలుగుతుందనమాట. సో, వ్యాస్ అనే ఒక క్యారెక్టర్‌ని సుమంత్ ప్లే చేసిన విధానం ఈ సినిమాని చాలా లూప్ హోల్స్ నుంచి గాని, లేదంటే చాలా మైనస్ పాయింట్స్ నుంచి గాని సేవ్ చేసిందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఓటీటీ స్పేస్‌లో రిలీజ్ అయ్యే సినిమాలను ఫ్యామిలీ అంతా కూర్చొని చూడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాయన్నమాట. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి సీన్ వస్తుందో, ఎక్కడ ఎలాంటి బూతు వినిపిస్తుందో, ఎక్కడ ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశం వస్తుందని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు. సో, అందువల్ల టీవీలో చూడలేక ఫోన్‌లోను, ట్యాబ్‌లోను చూసుకుంటున్నారు. అనగనగా సినిమా విషయంలో అలాంటి టెన్షన్ అవసరం లేదు. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూర్చొని చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సినిమాని చూడొచ్చు. సో, సుమంత్ రియలిస్టిక్ పెర్ఫార్మన్స్ అండ్ సన్నీ సంజయ్ డీలింగ్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడాల్సిందే. దిస్ is ధీరజ్ సైనింగ్ ఆఫ్.